మహేష్ నిజంగా గాడ్ అండి. నాకు ఒకటే చెప్పాడు, ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి, ఐఎమ్ దేర్ విత్ యూ, ఆయన ఇక్కడ నచ్చుతుంది, ఉండి మేము అందరం వస్తాం, చూద్దాం. అందరి ఇళ్ళు అందరితో ఒకటే కదండి, అందరూ ఒకటే ఫ్యామిలీ, ఇక్కడే భోజనం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక పర్ఫెక్ట్ సింఫనీలో వెళ్ళామండి. సింక్లో వెళ్ళాం. కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా, ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు. నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణ గారు చనిపోయినప్పుడే. ఇంకా ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి. దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది. ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది. పైకి వెళ్ళి 5 నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను, 5 నిమిషాలు. ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని, పొద్దున వాళ్ళతో కాఫీ తాగేవాడిని, సాయంకాలం పలకరించేవాడిని. ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగ్రెన్స్ ఆ రూమ్లో ఉంటుంది. ఆయన కారు, వాళ్ళ కారు బెంజ్, ఆ ఫ్రేగ్రెన్స్ అలా ఉంటుంది. ఐ ఎంజాయ్ ఆల్ దట్. ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఐ నో హౌ మచ్ మహేష్ షుడ్ బి మిస్సింగ్. ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కారం సినిమా దీంట్లో హీ వాజ్ ఇన్ టీయర్స్. మహేష్ ఎప్పుడు చూడాలి. మా నాన్నగారు లేరు, లేకపోతే ఫాదర్ అంటే ఇక సర్వస్వం, గాడ్ మహేష్కి. ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్.